నైపుణ్యమనేది ఒక వృత్తి మాత్రమే కాదు, ఒక జీవితానికి భరోసా. సరైన శిక్షణ దొరికితే, సమయానికి అవసరమైన సాధనం లభిస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన జీవితాన్ని పొందుతారు. P4 స్ఫూర్తితో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామం గ్రామంలో సత్యం ఫౌండేషన్ శ్రీ భీమేశ్వరస్వామి మోటార్ సైకిల్ వర్కర్స్ యూనియన్లో నమోదైన యువతకు ఆధునిక BS6 సాంకేతికతపై ద్విచక్ర వాహన మెకానిక్లకు ఉచితంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించారు. శిక్షణతో పాటు ఉపాధికి అవసరమైన సాధనలు అందితే ఆ నైపుణ్యం జీవనోపాధిగా మారుతుంది. ఈ ఉద్దేశంతో 75 మందికి అవసరమైన టూల్ కిట్లు పంపిణీ కూడా త్వరలోనే జరగబోతోంది. అందరికీ నమస్కారం. నా పేరు వాసంశెట్టి సత్యం. సత్యం ఫౌండేషన్ చైర్మన్ అయిన నేను మన విజయనగర నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రేరణగా తీసుకుని బంగారు కుటుంబం P4 కార్యక్రమంలో భాగంగా నిరుపేదలకు సేవ చేయాలనే దృక్పథంతో ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా BS6 ప్రోగ్రామ్ లో భాగంగా కొంతమంది నిరుద్యోగ యువకులు వాళ్ళందరూ మా దగ్గరికి వచ్చి మేము చేయలేకపోతున్నాం, ఇప్పుడు అంతా కొత్త టెక్నాలజీ మారిపోయింది, BS6 లో మాకు ప్రావీణ్యత లేదంటే ఏదైతే ఆ రిపేర్ విభాగం ఉందో అక్కడి నుంచి నిపుణులు రప్పించి వాళ్ళందరికీ కూడా దాని మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇవాళ ఏ బైక్ అయినా సరే బాగు చేసే స్థితిలోకి వచ్చారు. వాళ్ళకి త్వరలో మేము కిట్స్ కూడా సుభాష్ గారి ప్రేరణతోటి ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా వాళ్ళ కిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు వచ్చి శివగణేష్ అండి. నేను కాకినాడ నుంచి వచ్చాను. నేను స్కిల్ ఇండియా ద్వారా సర్టిఫైడ్ అయినటువంటి ట్రైనర్ అండి. BS6 వెహికల్ సంబంధించి ఆ మొత్తం 2 వీలర్ సంబంధించిన సర్టిఫైడ్ ట్రైనర్ అండి. నేను ఇక్కడికి రావడానికి మెయిన్ ద్రాక్షారం గ్రామంలో వచ్చి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే సచిన్ ఫౌండేషన్ ద్వారా మన బైక్ మెకానిక్స్ అందరూ కూడా BS6కి అధునాతన బైక్స్ అన్ని కూడా రిపేరింగ్ ఎలా చేయాలి ఏంటి అనే దాని గురించి ఈ BS6 వెహికల్స్ ఎలా పనిచేస్తాయి, ఎలా రిపేర్స్ వస్తాయి, ఎలా మనం వాటిని రెక్టిఫై చేసుకోవాలి అనే ఒక్కొక్క దాని గురించి చాలా క్షుణ్ణంగా 30 రోజుల పాటు ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. నా పేరు దడాల రవికుమార్, మాది ద్రాక్షారామ. నేను మెకానిక్ వృత్తిలో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్నాను. నేను నేర్చుకున్న టైంలో ఆ సమయంలో ఉన్నటువంటి టెక్నీషియన్ ఏంటంటే 2 స్ట్రోక్ బళ్ళు ఉండేవి, తర్వాత 4 స్ట్రోక్ అయింది. ఇప్పుడు కాలానికి అనుగుణంగా BS6 అంటే కాలుష్య నియంత్రణ నిమిత్తమే ఆంధ్రప్రదేశ్ తో పాటుగా భారతదేశ ప్రభుత్వం BS6 వెహికల్స్ ప్రొడక్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగా మాకు BS6 ట్రైనింగ్ ఎలా అని నేను కంగారు పడ్డాం. ఎందుకంటే BS6 అంటే అంతా సెన్సార్ తో వర్క్ చేయాలి. అది ఎలాగని మేము ఆలోచించే సమయంలో మా మెకానిక్ యూనియన్ శ్రీ భీమేశ్వర స్వామి మెకానిక్ యూనియన్ ద్రాక్షారం వారందరూ కలిసి సత్యం ఫౌండేషన్ అయినటువంటి వాసంశెట్టి సత్యం గారిని కలవడం జరిగింది. వారు వెంటనే స్పందించి మా యూనియన్ కి ఆ ట్రైనింగ్ ఇప్పించే యొక్క ప్రయత్నం చేశారు. సుమారు 40 రోజుల పైనే అంటే 30 రోజుల పైనే మాకు ట్రైనింగ్ ఇచ్చి మా యొక్క మెకానిక్ కు ఉపయోగపడే విధంగా BS6 ఎలా రిపేర్ చేయాలి, BS7 ఎలా రిపేర్ చేయాలి అనేది మాకు చాలా విపులంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఆ BS6 అంటే భయం పోయింది. ఆ బండి ఎలా ఇప్పాలి, ఏం చేయాలి ఏంటనేది అన్ని తెలుసుకున్నాం. సత్యం ఫౌండేషన్ ఏర్పాటు శిక్షణా కార్యక్రమాలు యువత భవిష్యత్తుకు ఇచ్చిన దిశ, నైపుణ్యంతో పాటు నమ్మకాన్ని అందించిన సత్యం ఫౌండేషన్ సేవా చొరవ ద్రాక్షారామం గ్రామంలోని యువతకు స్థిరమైన ఉపాధికి బలమైన అడుగుగా మారింది. మార్గదర్శుల సేవా సంకల్పమే గ్రామాల్లో కొత్త తరం ఆశలకు పునాది. సత్యం ఫౌండేషన్ని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా P4 కార్యక్రమంలో భాగస్వాములై బంగారు కుటుంబాల భవిష్యత్తుకై సహాయం చేయండి.